ఓయమ్మ, డబ్బులు భయ్యా అవి. డబ్బులు మాకు తెలుసు, ఇంతకీ మాట ఏంటో చెప్పు అని మీరు ఫ్రస్ట్రేషన్ అవ్వకండి. సో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదొక స్మార్ట్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిరు, భగవద్గీత భగత్ సింగ్ అని. అండ్ తర్వాత ఏదో ఇష్యూ వల్ల టైటిల్ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని మార్చిరు టైటిల్ని. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? చెప్పరా? తెలిసిన వాళ్ళు గ్యాప్లోనే కామెంట్ చేయాలి, తెలియని వాళ్ళు నేను చెప్పే వరకు వెయిట్ చేయాలి. మీకు 3 seconds టైం ఇస్తున్నా. 1, 2, 3. పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ 170 కోట్లు భయ్యా. ఓయమ్మా, డబ్బులు భయ్యా అవి. మనం ఇస్తున్నదే టికెట్ కొనుక్కొని సినిమా చూస్తున్నాం కదా. సో ఆ డబ్బులు వాళ్ళందరికీ రెమ్యునరేషన్ రూపంలో వెళ్తుంది. సో అది మ్యాటర్. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా, వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మనం డబ్బులు ఇస్తున్నాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. తీసుకుంటే తీసుకున్నారు భయ్యా, కానీ పవన్ కళ్యాణ్ గారు బ్యాంక్ అకౌంట్ వేసుకుంటున్నాడా? అది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మంచి పనుల కోసమే ఉపయోగిస్తారు. రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నా సరే, కానీ అదే డబ్బులతోటి జనాలకి ఉపయోగపడేలా ఏదో మంచి రూపంలో హెల్ప్ చేస్తుంటాడు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పటివరకు ఎంత తీసుకున్నారో తెలియదు, అంటే ఇప్పుడిప్పుడే కదా హీరోలు అందరూ తమ రెమ్యునరేషన్ పెంచుకురు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెంచడం జరిగింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ 170 కోట్లు. సో ఇది మరి దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా తొందరగా రిలీజ్ చేయండి భయ్యా, అస్సలు ఆగలేకపోతున్నాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా మిస్ అవుతున్నాం. త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది మనకు త్వరలో. ఆ తర్వాత ఇంకే సినిమా. సో ఇది మరి.